అదేంటండి అమ్మాయిలందరూ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకే ఎక్కువ రావడం ఏంటి? అబ్బాయిలకి తక్కువేంటి? లేదు అబ్బాయిలకి ఎక్కువ వస్తుంది. మెన్‌కి అబ్బాయిలకి ఎక్కువ, ఎక్కువ అంటున్నారా? అబ్బాయిలకి ఎక్కువగా ఓకే. వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసుకున్నట్లయితే ఇంకా స్మోకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చేస్తుంటారు. యాహ్! సో, రకరకాల సర్కస్‌లన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకొచ్చిందంటే ఓకే. యాహ్! అమ్మాయిలకు కూడా వస్తుందా ఇలాంటివన్నీ? అమ్మాయిలకు కూడా వస్తుంది. అమ్మాయిల్లో ఇన్సిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. హుహు. కానీ అబ్బాయిల్లో పోలిస్తే 1/3 ఎక్కువగా ఉంటుంది అమ్మాయిలతోని పోలుస్తుంటే. హుహు. కొద్దిగా మెన్స్‌లో ఎక్కువగా వస్తుంది. సో, హుహు. యూజువల్‌గా హై స్ట్రాటాకి, ఓల్డ్ పీపుల్‌కి కొద్దిగా అబ్బాయి అంటే మెన్‌లో ఎక్కువగా ఉంటుంది ఫీమేల్ కంటే. ఇవి హ్మ్. కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ మేము ఐడెంటిఫై చేసాం. హ్మ్. అంతేగాని వీళ్ళకి రాదు, వీళ్ళకొస్తుందని మేమైతే ఎవరు చెప్పలేం. హుహు. ఇప్పుడు ఆపరేషన్ అన్నది చేస్తే అండి ఎంత టైం పడతండి ఈ పేగు క్యాన్సర్‌ని తీసేయడానికి? యాహ్! నేను నా పేషెంట్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను నేను. యాహ్! ఒకతనికి సిగ్మాయిడ్ కోలాన్‌లో క్యాన్సర్ వచ్చింది. హ్మ్. హిస్ ఏం చేశామంటే సిగ్మాయిడ్ కోలాన్‌లో క్యాన్సర్ వస్తే అది ఎండోస్కోపీ చేసి, బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసాం. అది క్యాన్సరా? కాదా? అనేది. హ్మ్. ఆ పుండు క్యాన్సర్ అనే నిర్ధారణ అయింది. ఓకే. తర్వాత పెట్ స్కాన్ చేసాం. అది ఎక్కడ ఉంది? అక్కడే ఉందా? వేరే చోటుకి ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా? అని చెప్పాం. హ్మ్. అది అక్కడి వరకే ఉంది. ఓకే. సో, రోబోటిక్ అనే ఒక అడ్వాన్స్ సర్జికల్ పద్ధతి ద్వారా హ్మ్. ఆయనకి యాంటీరియర్ రిసెక్షన్ చేసేసి పేగుని కలిపాం. ఆహా! ముందున్న పేగుని కట్ చేసేసి ఆ పేగుని ముందు, వెనకాల పేగుని కలిపాం. హుహు. సెకండ్ డే ఆమెకి స్టార్ట్ చేసాం. ఫుడ్ ఓకే. గాని, ఇవి గాని. హ్మ్. సెకండ్ డే ఆయన వాకింగ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ హ్మ్. డేనే వాకింగ్ అంటే ఫస్ట్ సర్జరీ కాకుండా నెక్స్ట్ డేనే వాకింగ్ స్టార్ట్ చేసేసాడు. ఆహా! హ్యాపీగా ఆయనంతట ఆయన ఎళ్తున్నాడు. యూరిన్ పైప్ తీసేసాం ఫస్ట్ డేనే. హుహు. ఆ యూరిన్ పోయి కూడా బాత్రూమ్‌కెళ్ళేసి ఆయనంతట ఆయన పోసుకున్నాడు. సెకండ్ డే లిక్విడ్ స్టార్ట్ చేసాం. థర్డ్ డే సాఫ్ట్ ఫుడ్ చేసేసాం. ఫోర్త్ డే నార్మల్ ఫుడ్ చేసేసాం. హుహు. ఫోర్త్ డే మోషన్ కూడా పాస్ చేసేసాడు. ఫోర్త్ డేనే డిశ్చార్జ్ చేసేసాం. హుహు. ఒక 1 వీక్ తర్వాత రమ్మన్నాం. 1 వీక్ తర్వాత వచ్చాడు. హ్యాపీగా ఉన్నాడు. ఎళ్ళేటప్పుడే డ్రైన్ అని ఉంటుంది. అంటే లోపల మనం కలిపిన పేగు అతుక్కుందా, లీక్ ఉందా చూసుకొని డ్రైన్ పెట్టాం. హుహు. ఫోర్త్ డేనే పైప్ తీసేసాం. అంతా బానే ఉందని 1 వీక్ హుహు. తర్వాత వచ్చాడు. హ్యాపీగా ఉంది. ఇంకో 1 వీక్ తర్వాత వచ్చినప్పుడు 5 డేస్ ప్లస్ 1 డే 7 డేస్, 11 డేస్ తర్వాత కుట్లన్నీ తీసేసాం. లక్కీగా ఆయనకి స్టేజ్ 1 అని వచ్చింది. హుహు. సో, నో ట్రీట్మెంట్. ఆహా! ఓకే. నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా ఏం అవసరం పడలేదు. హ్యాపీలీ ఆయన హుహు. రొటీన్ ఇప్పుడు వ్యవసాయం కూడా ఆయన వ్యవసాయం ఆయన చేసుకుంటున్నాడు. హ్యాపీగా ఆయన ఆ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అన్ని శుభ్రంగా అన్నీ తింటున్నాడు. హుహు. ఇది సో, ఇలా ఆపరేషన్ తర్వాత కూడా ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో సో, నా అలాంటి యాక్టివిటీసే చేసుకోవచ్చు నార్మల్‌గా ఉంటారంటారు. చేసుకోవచ్చండి. ఎటువంటి హుహు. ఇబ్బంది లేకుండా నార్మల్‌గా పనులు చేసుకోవచ్చు. హ్మ్. ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ ఈ ఇంటెస్టైన్ ఆపరేషన్ చేయడానికి? ఎన్ని అవర్స్ ఎన్ని అవర్స్? ఎన్ని అవర్స్ పట్టింది? ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కి 2 ½ అవర్స్ పట్టింది. మీకు భయమేయలేదా సార్? ఆ పేగు కట్ చేసేటప్పుడు ఇది కొంచెం భయం ఉంటుంది గదా! ఇదేముండదండి. డాక్టర్స్ అన్నాక భయం వదిలేయాలి పక్కన పెట్టాలంటారా? యాహ్! కొద్దిమందికి కెమెరా ఫియర్ ఉంటుంది. హ్మ్. మీకు కెమెరా ఫియర్ ఉంటుందా? లేదు. ఉండదు. ఎందుకు? మీరు రెగ్యులర్‌గా చేసే జాబ్ కెమెరా అవును. చూడటం, ఫేస్ చేయటం. హ్మ్. కొద్దిమందికి చాలా భయపడతారు. కెమెరా ముందుకు రావడానికంటే చాలా భయపడతారు. హ్మ్. సో, బీయింగ్ ఏ డాక్టర్ రెగ్యులర్‌గా మేము చేసే అంటే సర్జరీకి మీరు ఫస్ట్ టైమ్ సర్జరీ చేసినప్పుడు ఒక భయం ఉంటుంది కదా! అమ్మ సక్సెస్ అవుతుందా లేదా? యాహ్! పేగు ఇలా ఉంటుందా ఒక మనిషిది అని యాహ్! చెప్పి. యాహ్! మేము చేసే ఆపరేషన్‌లో 100 మందికి చేస్తే 95 మంది వరకు సక్సెస్ అవుతుందండి. హ్మ్. 5 మెంబర్స్ సక్సెస్ కాదు. హ్మ్. ఎందుకు సార్ అలాగా? అది వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. హ్మ్. ఇంటెస్టైనల్ మనకి అతుక్కుంటుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు డ్రైవ్ చేస్తున్నారు. 100% ఏం కాదని గ్యారంటీ ఇవ్వగలరా? 100% ఏం కాదు నేను సేఫ్‌గా ఇక్కడికొస్తానని ఉంటుందా? అంటే కార్ గ్యారంటీ నాకు ఇవ్వగలరా? బాగా వచ్చు అంటే నేను సేఫ్‌గా ఎళ్తాను. ఓకే. నో కారుగా ప్రాబ్లమ్ వచ్చినా అనుకోవచ్చు. గాని 100% ఏం కాదు అని చెప్పలేరు గదా! అవును. 1% చెప్పలేను. మిస్ హ్యాపెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సడెన్‌లీ ఎవరైనా అపోజిట్ రావచ్చు. ఆపోజిట్ రావచ్చు. హ్మ్. సడెన్‌గా మీరే ఇంకొకరిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే కొట్టేయొచ్చంటారా? ఒకటి గుద్దేయొచ్చు. వామ్మో! సో, సేమ్ వే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కొద్దిగా రిస్క్ ఉంటుందండి. హుహు. రిస్క్ లేకుండా 100% సేఫ్ అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేము. హ్మ్. బట్ రెగ్యులర్‌గా చేసే సర్జరీ బీయింగ్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ నేను ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. హ్మ్. సో, సో, 3 ఇయర్స్ ఇదంతా నాకు ట్రైనింగ్ అలవాటయిపోయింది. 3 ఆ! ఇయర్స్ ఓకే. ట్రైనింగ్ తీసుకున్నాను. 3 అంతేనా? ఇయర్స్ అంతకుముందు సర్జరీ. ఓన్లీ హుహు. క్యాన్సర్ సర్జరీస్ చేయడానికి 3 ఇయర్స్ సర్జరీ హ్మ్. చేసుకున్నాను. రోబోటిక్ సర్జరీకి ఒక 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో, ఇంత చేసుకొని అందుకే మేమంతా ట్రైన్ చేసేసి అంత పర్ఫెక్ట్ అని మాకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే దే విల్ అలౌ అస్ టు ఆపరేట్ ఆన్ అ పేషెంట్. హ్మ్. సో, బీయింగ్ ఎక్స్‌పీరియన్స్ విల్ మోర్ అండ్ మోర్ రిఫైన్ అండ్ నౌ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ థట్
నథింగ్ విల్ హ్యాపెన్ టు ద మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు సీనియర్ డాక్టర్స్ ఉంటారు, ఇది ఇలా అది అలా అని చెప్పి కొంతమంది తిడతారు, ఇలా అలా అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఇంకా సింగిల్గా చేయాలి అని అంటారు. ఎప్పుడు కో డాక్టర్ని పెట్టుకొని చేస్తారు కొంతమంది సీనియర్ డాక్టర్స్ ఉంటారు. అలాంటి సడన్లీ మీరు చేసేయండి అని అంటుంటారు. అలాంటప్పుడు ఎలా అనేది మీ సిచ్యువేషన్? నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తానండి. ఫస్ట్ నేను రెక్టల్ ఆపరేషన్స్ నా ఎంసీహెచ్ అంటే సర్జికల్ ఆంకాలజీ ట్రైనింగ్లో సెకండ్ ఇయర్ నాకు ఛాన్స్ వచ్చింది చేయడానికి. ఓకే. మా ప్రొఫెసర్ నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. అంటే అంతకు ముందు వరకు చాలా కేసులు అసిస్ట్ చేశాను ఆయనకి, నా సీనియర్స్కి చాలా కేసులు అసిస్ట్ చేశాను. ఫస్ట్ కేసు నన్ను చేయమన్నాడు. సో నువ్వు స్టార్ట్ చేయి, నేను వస్తాను, ఐ విల్ బి దేర్ అని చెప్పారనమాట. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతున్నాను. దెన్ మా సార్ వచ్చేసి నాతో పాటు వాష్ అయ్యి, ఇట్స్ వే బ్యాక్ ఇన్ 2014 స్టోరీ ఇది. మా సార్ వచ్చేసి నాతో వాష్ అయ్యి ఇది ఇలా చేయాలి ఇదా చేయాలని నా చేయి పట్టుకొని చేయించాడు. సో ఆల్మోస్ట్ 4 hours 5 hours చేశాను అదే సర్జరీ. ద సేమ్ సర్జరీ ఐ విల్ ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 1.5 hours to 2 hours now. 4 to 5 hours నుంచి. సో అంటే మనకి ట్రైనింగ్లో దే ఆర్ దే నో హౌ టు టీచర్స్. అండ్ మనకి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు వాళ్ళు చేస్తారు. మనం చేయబట్టుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇది చేయకూడదు ఇది చేయని ట్రైన్ చేస్తారు. సో ఇలా ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ స్టోరీ కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ పేగు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఏమేమి చేయకూడదు కూడా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటనేది కూడా చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా వ్యూవర్స్, మన రాము దామ్లూరి గారు అయితే సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మీకు ఏదైనా క్యాన్సర్స్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ రూపంలో తెలపండి. లేదు మేము డైరెక్ట్గా సార్తోనే మాట్లాడాలి, కాల్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ సార్తో మాట్లాడి డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకేమైనా చికిత్స చేయించుకోవాలన్నప్పుడు సార్తో మాట్లాడి చికిత్స చేయించుకోండి. అందరూ హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండండి. సో చూసారు కదండి, ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.